ఒక విద్యార్థి శ్రీరామకృష్ణులను దర్శించి ఇలా అడిగాడు: అయ్యా, ఒకే దేవుడు సర్వభూతాల్లోనూ సంస్థితుడై ఉండగా, ఎడ ఎవడి చేత ఆహారాన్ని గొయ్కొన్న హాని ఏమిటి? నువ్వు బ్రాహ్మణుడవా అని గురుదేవులు అడగ్గా అతడు అవు అన్నాడు. అప్పుడు గురుదేవులు ఇలా అన్నాడు: అందువల్లే నువ్వు నన్ను అలా అడిగావు. నువ్వొక అగ్గిపుల్లను వెలిగించి దాని మీద ఇన్ని ఎండుకట్టెలను పడివేశావనుకో ఏమవుతుంది? వాటిచే కప్పబడి మంట ఆరిపోతుంది అని విద్యార్థి బదులిచ్చాడు. మళ్ళీ గురుదేవులు ఇలా అన్నాడు: కార్చిచ్చు మండుతూ ఉంటే ఇన్ని పచ్చి అరటి బోదెలను తెచ్చి దానిలో వేశావనుకో అవి ఏమవుతాయి? ఒక్క క్షణంలో భస్మైపోతాయి అని విద్యార్థి జవాబిచ్చాడు. అప్పుడు గురుదేవులు ఇలా బోధించారు: ఆ విధంగానే నీలో ఆధ్యాత్మిక శక్తి చాలా దుర్బలంగా ఉన్నప్పుడు విచక్షణ లేకుండా అడ్డమైన వారి చేత నుంచి తింటుంటే ఆ రవ్వంత శక్తి కూడా అణిగిపోవచ్చు. ఇదే దీనిలోని ప్రమాదం. కానీ ఆ శక్తే ప్రబలంగా ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి ఆహారం స్వీకరించినా బాధ లేదు అన్నారు గురుదేవులు. ఓకే. ఈ శ్రీరామకృష్ణ వారిని ఒక విద్యార్థి ఇలా అడిగాడట. ఏమని? అయ్యా, ఒక దేవుడు సర్వభూతాల్లోనూ సంశ్రయి ఉన్నాడు కదా, మరి ఎవరి చేత ఆహారాన్ని తీసుకుంటే మరి కొన్న హాని ఏముంది? అందరిలోని భగవంతుడు ఉన్నాడు కదా, మరి అందుకే ఎవరి చేతిలోనైనా ఆహారాన్ని తీసుకోవచ్చు కదా అన్నాడు. అందుకని దానికి మనం ఏం చేస్తాం? నువ్వు బ్రాహ్మణుడువా, నువ్వు శూద్రుడువా, నువ్వు క్షత్రుడువా అని అడగడం ఎందుకు అవసరం లేదా అన్నాడు. అయితే అడిగారంట, నువ్వు బ్రాహ్మణుడువా అని గురుదేవులు అడిగాడు. అతను అంటే అవునన్నాడు. అప్పుడు గురుదేవులు అన్నమాట, అందువల్లే నువ్వు నన్ను ఎలా అడిగావు? నీ బ్రాహ్మణుడువా అని ఎలా అడిగావు? ఎందుకు నీకు బ్రాహ్మణుడే కావాలా? మరి నువ్వు ఒక అగ్గి పొలాన్ని వెలిగించి దాని మీద ఎండుకట్లు వేసావనుకో ఏమవుతుంది అడిగాను. వాడి చెప్ప మంట అంతా అయిపోతుంది. ఒక్కసారి ఒక పుల్లలకి ఇచ్చి 10 గట్లు వేసేస్తాం ఉండదండి, అది మంట ఉండదు కదా, ఆరిపోతుంది. అదే చెప్పాడు. మళ్ళీ గురుదేవులు అంట కార్చు మండుతుంటే చాలా పెద్ద మంట మండుతుంది అనుకోండి, ఆ మంటలో ఆ మంటలో కనుక అరటి బోదలను కొన్ని తెచ్చేసామనుకో అప్పుడేమవుద్ది? ఒక క్షణంలో భస్మైపోతాయి అని చెప్పాడు. అప్పుడు గురుదేవులు నాట, ఆ విధంగానే నీలో ఆధ్యాత్మిక శక్తి దుర్బలంగా ఉన్నప్పుడు విచక్షణ లేకుండా అడ్డమైన వాళ్ళ చేత నుంచి తింటుంటావే, ఆ రవ్వంత శక్తి కూడా అణిగిపోవచ్చుట. ఇదే దేహంలోని ప్రమాదం. దీనిలోని ప్రమాదని ఆ శక్తే ప్రబలంగా ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి ఆహారం తీసుకున్నా ఇవ్వాలి. అది అది మనసులో ఉన్నదండి. అది ఇప్పుడు నేను బ్రాహ్మణ ఇంట్లో తిన్నానా, మాలవాడి ఇంట్లో తిన్నానా అనుకున్నావు అనుకో, నేను బ్రాహ్మణ ఇంట్లో తిన్నానంటే ఎగిరిపోదు, మాలవాడి. అలా నీకు ఒక ఆధ్యాత్మిక శక్తి నీలో ఉంటే నువ్వు ఎవరి దగ్గర తిన్నా నీకేమి రాదు కదా. నీలోని ఆధ్యాత్మిక శక్తి బాగా ఉంటే నేను ఎవరు తింటున్నాను అనే శక్తి కూడా నీకు ఉండదు. అప్పుడు మాలవాడింటో తిన్నా, బ్రాహ్మడింటో తిన్నా కూడా నీకు ఒకటిగానే ఉంటుంది. నీకు ఆధ్యాత్మిక శక్తి లేనప్పుడు నువ్వు ఎవడేది పెట్టినా నీకు అది ప్రమాదం అవుతుంది అని చెప్తున్నా అనమాట. అందుకని ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవాలి. నేనొకప్పుడు ఒక మహమ్మదీయ గురువుచే ఉపదేశం పొంది చాలా రోజులు అల్లా నామస్మరణ చేస్తూ, వారి ఆచారాలనే అవలంబిస్తూ, వారి ఆహారాన్ని తినేవాడిని. ఆ రోజుల్లో నేను కాళీమాత ఆలయానికి పూజాలకు పోయాను. అంతేకాక హైందవ దేవతా నామస్మరణ కూడా నాకు సాధ్యం కాలేదు. శ్రాద్ధ సమయాలలో పెట్టే భోజనం తినవద్దు. అలాంటి భోజనం భక్తి విశ్వాసాలు నశింపజేస్తుంది. అంతేకాక శ్రాద్ధ కార్యాదులలో జీవనం చేసే పురోహితుడి ఇంట్లో కూడా భుజించకు. అది ఒకప్పుడు అంటే మహమ్మదీయుని గురించి ఉపదేశం పొందినటువంటి ఆ రోజుల్లో అల్లా నామస్మరణ చేస్తూ ఉండేవాడు. వారి ఆహారాన్ని తినేవాడిని. ఆ రోజుల్లోని కాళీమాతకి వెళ్ళలేకపోయేదాన్ని. అంటే హైందవ దేవత నామస్మరణ కూడా చేయలే. అంటే ఎవరు ఎక్కడ చూస్తే అక్కడే ఉంటాం. అలాగే శ్రాద్ధ సమయంలో అంటే చనిపోయిన వాళ్ళల్లో తద్దినాలకు పెట్టిన కూడా భోజనం చేస్తే ఆ భక్తి విశ్వాసాలను నశింపజేస్తుంది. కానీ శ్రాద్ధ కర్మల్లో జీవనం చేసే పురోహితులకు ఇంట్లో కూడా భుజించకూడదట. అదే ప్రశ్న. ఆహారం విషయం లభించింది తినదగిందా లేదా? చదువమ్మా. ఆహార విషయంగా లభించిన తినదగదా? శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: ఇది మన ఆధ్యాత్మిక స్థితిని అనుసరించి ఉంటుంది. జ్ఞాన మార్గంలో దానివల్ల హాని వాటిల్లదు. జ్ఞాని భుజించేటప్పుడు కుండలినగ్నికి దాని ఆహుతిగా అర్పిస్తాడు. కానీ భక్తుడి విషయం వేరు.
భక్తుడు తన ఇష్టదైవానికి నిరాక్షేపణీయంగా నివేదన చేయదగిన పవిత్రాహారాన్ని మాత్రమే భుజించాలి. మాంసాహారం భక్తుడికి తగదు. కానీ ఒకడు పంది మాంసాన్ని తిని జీవించిన భగవంతుడి పట్ల అనురక్తుడై ఉన్నాడా? అతడు ధన్యుడని చెప్పవలసి ఉంటుంది. మరొకడు హవిషాన్యాన్ని తింటున్న కామిని కాంచనాలలో అతడి మనస్సు తగులుకొని ఉంటే వాడి పరమ నిర్భాగ్యుడని గ్రహించు. ఆహార విషయం ఎలా ఉంటుందంటే, ఆహార విషయంగా లభించిందే తినదగిందేనా అంటే, ఆహారం మనకు దొరికినట్టు తినొచ్చా అంటే, రామకృష్ణులు ఏమంటున్నారంటే మన ఆధ్యాత్మికతను బట్టి ఉంటుంది అది. అసలు ఒక్కొక్కసారి ఈ ఆధ్యాత్మికలో ఉన్నటువంటి వాళ్ళు ఏం తింటున్నారో కూడా వాళ్ళు గ్రహించరు. జ్ఞాన మార్గంలో దాన్ని హాని వాటిలో జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు ఏది తిన్నా వాళ్ళకి ఏం అనిపించదు. కానీ ఆ భుజించేటప్పుడు కుండలిని శక్తి ఉంది, కుండలిని దగ్గర అగ్ని, ఆ అగ్ని దాన్ని హాతిగా రప్పిస్తారు. కానీ భక్తుల విషయం వేరుగా ఉంటుంది. ఇంకా ఆధ్యాత్మిక లేకుండా ఊరికి కేవలం భక్తుడు విషయం వేరుగా ఉంటుంది. ఈ భక్తుడు ఏం చేస్తాడంటే తనకి ఇష్టమైన దాన్ని తీసుకెళ్ళి చక్కగా ముందు భగవంతుడికి అర్పణ చేసి నివేదన చేసి అది పవిత్రాహారంగా తీసుకుని పూజిస్తాడు. మాంసాహారం భక్తుడికి ఉండదు. కానీ ఒకరు పంది మాంసాన్ని తిని జీవించని భగవంతుడి పట్ల అనురక్తి ఉన్నాడా అని అతడు ధనుడని చెప్పవలసి ఉంటుంది. మరొకడు ఆ అన్ని తిన్నా కూడా అంతా ఏం విషయాలా అవిష్కాన్ని తింటున్నా కామినీ కాంచనాలతో అతను మనసుంటే వాడు నిర్భాగ్యుడని చెప్పాలి. అంటే వాడు ఏం తిన్నా ఏం తిన్నా కూడా వాడు చూడండి తిన్నాడు ఎట్లా ఉండేవాడు, తీసుకొచ్చి మాంసం తీసుకొచ్చి పెట్టేవాడు. అలాగే అది ఏం కాదు, ఆ నిశ్చయంతో భక్తి ఉంది అతనికి. ఆ భక్తి లేకుండా కామినీ కాంచనాల మీద భక్తి ఉంటేవాడైతే వాడికి నిర్భాగ్యుడు అవుతాడు. వాడు చక్కగా శుద్ధమైనటువంటి ఆహారం పెట్టినా కూడా నిర్భాగ్యుడు అని అనిపిస్తుంది. నేను పెడుతున్నాను చూడు, నేను కాబట్టి పెడుతున్నాను, నేను ఇంత పెట్టాను, నేను పవిత్రంగా వండి పెట్టాను. అది కాదు నీకు కావాల్సింది. నిస్వార్థంగా ఆత్మరహితంగా అన్ని టైంలో ఆ భగవంతుడి స్మరణలోనే ఉండేటువంటి వాడు ఆత్మస్వరూపంగా చూస్తున్నట్టయితే నీకు ఏ ఆహారం పెట్టినా పర్వాలేదు. ఎవడు సాత్విక శాకాహారాన్ని తింటున్నా బ్రహ్మప్రాప్తిని వాంఛించడో అతడికి ఆ సాత్వికాహారం సైతం గోమాంసం అంతటి అనర్థమే అవుతుంది. ఎవడు గోమాంసాన్ని తింటూ బ్రహ్మప్రాప్తిని కాంక్షిస్తాడో అతడికి ఆ గోమాంసం అమృతం అంతటి యోగ్యమనేది అవుతుంది. పగలు తృప్తిగా ఆరగించు, కానీ రాత్రుల్లో తక్కువగా తిను. శరీరానికి వేడి చేయనట్టి, మనసుకు ఉద్రేకం కలిగించే నట్టి ఆహారాన్ని మాత్రమే భక్తుడు భుజించాలి. ఎవరైతే సాత్వికాహారాన్ని తింటున్నా కూడా బ్రహ్మపాప్తిని వాంఛించదు, ఇతరికి ఆ సాత్వికాహారం సైతం గోమాంసం అంతటి అనర్థమే అవుతుంది. ఉడికే నేను సాత్వికాహారం తింటున్నాను, ఆత్మను తింటానని బ్రహ్మప్రాప్తిని వాంఛించకపోతే ఏం లాభం లేదు. గోమాంసాన్ని తింటున్నా కూడా పర్లేదు, కానీ బ్రహ్మప్రాప్తిని కాంక్షిస్తాడు. అతనికి అమృతం అంటే ఆహారం అంటే ఏ ఆహారం తింటున్నాడు విశేషం ఉండదు. మనసులో ఏం చూసుకోడు, ఏదో పెడితే అది తింటుంటాడు. స్థితం ఎక్కడ ఉంది, బుద్ధేమో ఆత్మస్థితిలో ఉంటాడు. అందుకని వారికి ఏది తిన్నాడో కూడా తెలియదు. అందుకని తనకి అది ఉప్పు ఉందా, కారం ఉందా, పులుపు ఉందా అనేది ఏమి గ్రహించడు. ఏదో ఒకటి బతకటానికి తింటున్నాను అనుకుని కళ్ళు మూసి తింటాడు. అది స్థితి మాత్రం ఆత్మలో ఉంటుంది. అలాంటి పర్లేదు. అలాగే మామూలుగా కూడా పగలు తృప్తిగా ఆరగించు, కానీ రాత్రిపూట్ల మాత్రం తక్కువగా తిను. ఇంకా శరీరానికి వేడి చేయనటువంటి, మనసును ఉద్రేకం కలిగేసినటువంటి ఆహారాన్ని మాత్రం భక్తుడు ఎప్పుడు భుజించాలి. శరీరాభిమానం, శరీర సంరక్షణ. శరీరాభిమానాన్ని జయించడం ఎలా అని ఒక భక్తుడు ప్రశ్నించాడు. మానవ శరీరం క్షయమయ్యే క్షుద్ర ప్రకృతితో నిర్మితమైంది. ఇది మాంసం, మజ్జ, ఎముకలు, నెత్తురు మొదలైన కుళ్ళిపోయే అసహ్యమైన వస్తువుల ప్రోగాని మరొకటి కాదు. శరీరాన్ని గురించి ఈ విధమైన వివేచన నిరంతరం చేస్తుండడంతో శరీర అభిమానం తొలగిపోతుంది అని చెప్పారు శ్రీరామకృష్ణులు. చెప్పండి చదువు. పక్షి ఎగిరిపోయాక పంజరాన్ని ఎవరు లక్ష్య పెట్టరు. ప్రాణమనే పక్షి ఎగిరిపోయాక మిగిలిన ఉన్న కళేబరం ఎవరికీ అక్కర్లేదు. ఈ శరీరం తుచ్చం, అశాశ్వతం అయిన పక్షంలో సాధువులు, భక్తులు దీన్ని ఎందుకు సంరక్షించుకుంటారు? ఏమీ లేని పెట్టెను గురించి ఎవరు జాగ్రత్త వహించరు. విలువైన నగలు, బంగారం, ఖరీదైన వస్తువులు ఉన్న ఖజానా పెట్టెను అందరూ జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఈ దేహం దేవాలయమై ఉండడం చేత సాధుజనులు దీన్ని కోకుండా ఉండలేరు. మన శరీరాలు దేవుడి ధనాగారం. అబ్బా, ఎంత అంటే చక్కగా శరీరం అభిమానం. శరీరం మీద అభిమానం ఉండాలి, శరీరం సంరక్షణ.
ఈ శరీరం మన భగవంతుడు ఇచ్చిన పంచభూతాలతో నిర్మితమైంది. భగవంతుడు మనకి ఇచ్చినట్టు పంచభూతాలతో నిర్మితమైంది. పంచభూతాలు నిర్మితమైన ఒక దేవాలయం అనుకోండి. భగవంతుడు మనకి ఇచ్చిన దేవాలయం. అది మానవ శరీరం క్షయమైపోయింది అనుకోండి, క్షుద్ర ప్రకృతితో నిర్మితమైంది. ఇది దీంట్లో చూస్తే ఏముందంటే మాంసం, మజ్జ, ఎముకలు, నెత్తురు, ఈ మొన అనుకుని ఉన్నాయి. ఇవన్నీ పనికి వచ్చేగా అనిపించదు మనకు ఒక్కొక్కటి చూస్తే, ఒక్కొక్క దాన్ని పోగు చేస్తూ చూస్తే. కానీ శరీరాన్ని గురించి ఈ విధమైన నివేదన ఎంత చేస్తూనే ఉంటాం కొంతమంది. కానీ ఈ శరీరం మీద అభిమానం ఉండకూడదు. శరీరాన్ని పోషించుకోవాలి, కానీ ఈ శరీరం ఇది నాది 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 అనే అభిమానం ఎక్కువ ఉండక్కర్లేదు. కానీ ఎట్లా అంటే పక్షి ఎగిరిపోయాక పంజరాన్ని ఎవరు కష్టపెడతారు? ఇప్పుడు ఒక పంజరం తెచ్చుకుంటామంటే ఆ పక్షి ఉండడానికి, ఆ పక్షి ఎదిరితే పంజరం ఏం చేసుకుంటాము? అక్కర్లేదు కదా మనకి. అందుకని అట్లాగే ఈ శరీరం తుచ్చం, కానీ శరీరం మనకి ఏమి హంస ఎగిరిపోతే, లోపల నుంచి మన హంస ఎగిరిపోతే శరీరం తుచ్చమైంది. ఎవరింటో అటు పెట్టుకోదు. ఎవరైనా పాత చెప్పులు తీసింటో అటు పెట్టుకోండి అంటే పెట్టుకుంటారు. కానీ వర్షం వస్తుందమ్మా అక్కడ ఇంటికి వెళ్ళాలి, తడిచిపోతున్నాయి, చెప్పులు దగ్గర పెట్టుకోండి అంటే పర్లేదు, మూల పెట్టుకోండి అంటారు. కానీ నా శరీరం మేము దగ్ధమైపోవాలి, ఇప్పుడు శ్మశానాన్ని తీసుకెళ్ళాలి, మీ శరీరాన్ని, వర్షం వస్తాను ఈ శరీరాన్ని మీ ఇంట్లో పెట్టుకుంటాం అంటే ఎవడన్నా అనుకుంటాడా? ఎవ్వరు ఊరుకోరు. ఈ తుచ్చమైన శరీరం, చెప్పులుకున్నంత విలువ కూడా లేదు ఈ శరీరానికి. కానీ అలా అశాశ్వతం ఇది. ఇది ఎప్పుడు ఉంచుకోలేము. మనం కావాలి అంటే ఉంచుకుంటా నేను లేదు, నేను రేపు దాకా నన్ను ఉంచుంటే ఎవరు ఉంచరు. భర్త చచ్చిపోతే భార్య ఉంచరు, భార్య చచ్చిపోతే భర్త ఉంచరు. మరి అలాంటి పరీక్షలు. అందుకనే దాన్ని సాధువులు, భక్తులు కూడా దీన్ని ఎందుకు సంరక్షించుకోవాలంటే ఏమీ లేటిని పెట్టిన ఎవ్వరు జాగ్రత్త ఉంచుకోరు. ఒక పెట్టి వచ్చి నగలో నాణ్యాలు ఉన్నాయంటే ఆ పెట్టి జాగ్రత్త పెట్టుకుంటాం. ఏమీ లేని దాంట్లో ఎందుకు పెట్టుకోవడం మనం? అలాగే ఈ దేహం కూడా దేవాలయమే. ఈ దేహంలో దేవాలయం ఉంది. ఇది పంచభూతాత్మైంది. ఇది భగవంతుడు ఇచ్చిన వరము, ఇదో పనిముట్టు. ఈ దేహం ఉంటే కానీ మనం సాధించలేము అనుకుంటే దాన్ని జాగ్రత్త చూసుకోవాలి. అందుకని మనం దేహాభిమానం పెంచుకోకుండా, దేహం మనకు సాధనగా పనికొస్తుంది కనుక దేహాన్ని కూడా శుభ్రమైన ఉంచుకోవాలి. శుభ్రమైన ఆహారం ఉంచుకోవాలంటే శుభ్రంగా కొన్నాళ్ళు ఉండాలి, సాధనకు పనికొస్తుంది శరీరం అనుకుంటే మనం చక్కగా మంచి ఆహారం తింటూ, సాత్వికమైనటువంటి మంచి ఆహారం తింటూ, మంచి మాటలు మాట్లాడుతూ, మంచి ఆలోచన చేస్తూ, మంచుని పెంచుకుంటూ పోతే మనకు తొందరగానే మనకు సాయుధ్యం దొరుకుతుంది, జన్మ సార్థకం అవుతుంది అని ఉద్దేశంతో చూసుకోవాలి మన శరీరాన్ని మనం. కష్టాల పట్ల మనోవైఖరి. శరీర గృహంలో ఉన్నందుకు చెల్లించాల్సిన అద్దె వ్యాధి. ఇనుమును కొలిమిలో కాల్చి ఎన్నోసార్లు సమ్మెటతో బాగా కొడితేనే గాని శ్రేష్టమైన ఉక్కుగా రూపొందదు. అప్పుడు దాన్ని పదునైన ఖడ్గంగా చేసి నీ ఇష్టం వచ్చినట్లు వంచను వచ్చు. అదేవిధంగా ఆపదలనే కొలిమిలో మానవుడు అనేకసార్లు తపించి లోకులు పెట్టే బాధలను సమ్మెట దెబ్బలు బాగా తింటేనే గాని పవి పవి పవిత్రుడు, వినమ్రుడు అయి దైవ సాన్నిధ్యాన్ని పొందడానికి అర్హుడు కాలేడు. ఈ శరీరం అనే గృహం అది. ఈ శరీరం అనే గృహంలో అందుకు జీవుడు చెల్లించాలి, అది చెల్లించాలి కదా. అది చెల్లించాలని అదే అద్దె కట్టాలి. అంటే అద్దె ఏంటంటే మనం శుభ్రంగా ఉంచుకోవడం అనేది. ఇనుము కొలిమిలో కాల్స్తే ఆ ఇనుము కాల్చేసి దానికి కొట్టలు చేస్తారు, గొడ్డలు చేస్తారు, ఏవో వస్తువులో చేసుకుంటారు. అది బాగా కాల్చి 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 దాన్ని కొడితే కానీ ఏ రూపం కావాలో ఆ రూపం తెచ్చుకుంటారు, నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటారు. అదేవిధంగా ఆపదలు వస్తుంటాయి. ఆపదలు వచ్చినప్పుడు పులిలో ఎట్లయితే మనకు అనేకసార్లు కాల్చారో అట్లాగే మనం కూడా ఆ బాధలన్నింటి భరించి భరించి దెబ్బలు తిని, అందరి మాటలు విని దెబ్బలు తిని అప్పుడు కానీ పవిత్రుడు అవ్వలేము అనమాట. ఇప్పుడు తెలిసింది నాకు, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, ఇప్పుడు నాకు తెలివి వచ్చింది, ఇంతవరకు నేను ఏది ఇష్టం వచ్చింది తిన్నాను, ఇక మానేస్తాను, ఇంకా మానేస్తే నాకు హాయిగా ఉంటుంది నా శరీరం అని తెలుసుకుని చక్కగా సాధించగలుగుతాము. అప్పుడే దైవ సాన్నిధ్యానికి చేరుకోగలుగుతాం. గురుదేవుడు ఒకసారి కేశవ చంద్రసేన్తో ఇలా అన్నాడు, నువ్వు బాధపడుతున్నావు, కానీ నీ రుగ్మతకు గంభీర అర్థం ఉంది. ఈ శరీరంలో అనేక ఆధ్యాత్మిక దశలను పొంది ఉన్నావు. తత్ఫలితంగా శరీరం ప్రస్తుతం బాధపడుతుంది. ఆధ్యాత్మిక తరంగాలు లేచేటప్పుడు శరీర స్మృతి అదృశ్యమవుతుంది, కానీ చివరికి అవి దేహాన్ని బాధిస్తాయి. గంగా నదిలో పెద్ద స్టీమర్ పోయేటప్పుడు దాని వెనకాల తరంగాలు లేచి కొంతసేపటి దాకా ఒడ్డుకు కొట్టుకుంటాయి. స్టీమర్ ఎంత పెద్దతో తరంగాలు అంత పెద్దవి లేస్తుంటాయి. ఒక్కొక్కప్పుడు వాటి తాకిడికి ఒడ్డు విరిగిపడుతుంది.
ఏనుగు చిన్న గుడిసెలోకి చొరబడితే గుడిసె అల్లలాడి కూలిపోతుంది. అలాగే బ్రహ్మానందానుభవం సాధకుడి శరీరాన్ని కదిల్చివేసి ఒక్కొక్కప్పుడు విచ్ఛిన్నం చేసేస్తుంది. దాని ఫలితం ఏమిటో తెలుసా? ఇల్లు అంటుకుంటే అనేక వస్తువులు దానితో పాటు తగులబడిపోతాయి. అలాగే జ్ఞానాగ్ని కామ క్రోధాది శత్రువులందరినీ ధ్వంసం చేసే వరకు నేను, నాది అనే స్పృహను కూడా నశింపచేస్తుంది. తీవ్రమైన ఆ ఆఘాతంలో శరీరం శిథిలమైపోతుంది. అంతా పూర్తయిందని నువ్వు అనుకోవచ్చు. కానీ అహంకార వాసనల లేశం ఉన్నా కూడా భగవంతుడు నిన్ను ముక్తుణ్ణి చెయ్యడు. నువ్వొక వైద్యశాలలో రోగిగా ప్రవేశిస్తే పూర్తిగా నీ వ్యాధి నివారణకు కాకుండా నిన్ను విడుదల చెయ్యరు కదా! గురుదేవులు ఎంత చక్కగా చెప్తున్నారు. ఒకసారి గురుదేవులు అంటున్నా, ఈ రామకృష్ణుడు గారు కేశవ చంద్రతో ఇలా అన్నాడు, ఏంటి నువ్వు బాధపడుతున్నావు? నీ రుగ్మతల గురించా, నీ శరీరంలో వచ్చిన వ్యాధిని గురించా అని చెప్పి అడుగుతున్నారు. బాధపడుతున్నావు నువ్వు అని అడిగారు. ఆధ్యాత్మికతలు లేచేటప్పుడు ఇప్పుడు మనం అంతకుముందు నుంచి అజ్ఞానంలో ఉన్నాం కదా. ఈ ఆధ్యాత్మిక మనం ఎదుగుతున్నప్పుడంతా కూడా మన శరీర స్పృహంతా అదృశ్యం అయిపోతుంది. నేనేం బట్టలు కట్టుకున్నానో చూడం, ఏం నగలు వేసుకున్నావో చూడం, తల దూకున్నావో లేదో కూడా చూడం. కానీ చివరికి ఆ దేహాన్ని బాధిస్తాయి. ఒకసారి సరిగ్గా చూసుకోకపోతే కూడా దేహాన్ని బాధిస్తాయి. ఎట్లా అంటే గంగా నది చక్క మెల్లగా పవిత్రమైన నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవహించే నదిలో పెద్ద స్టీమర్ అవుతుంది అనుకోండి, ఎనమాల తరంగాలు ఎలా వేసిపోతాయి, బాగా కదిలిపోతుంది. నది అంతా అలలతోటి కదిలిపోతుంది. కొంతసేపటి దాకా ఒడ్డు కొట్టుకుంటూనే ఉంటుంది. ఆ స్టీమర్ ఎంత పెద్ద తరంగాలో అంత పెద్దగా లేస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఆ తాటికి ఒడ్డు కూడా విరిగి పడిపోతుంది. ఎట్లా అంటే దానికి కూడా ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒక ఏనుగు వచ్చి ఒక చిన్న గుడిసెలో దూరింది అనుకోండి, అసలు ఆ గుడిసె ఉంటుందా? పెద్ద ఏనుగు వచ్చే చిన్న గుడిసెలో దూరితే అది కూలిపోతుంది కాస్త. అలాగే బ్రహ్మానందం పొందినటువంటి శరీరం మన సాధనలో చేసి చేసి బ్రహ్మానందం పొందిన శరీరం కదిల్చి వేసి ఒకప్పుడు విచ్ఛిన్నం చేసినట్టు. దానివల్ల ఫలితం ఏమిటో తెలుసా? మన శరీరంలోనే అంటుకునే వస్తువులు ఎట్లా ఆ వేడికి, ఆ దేహాగ్నికి, ఆ బ్రహ్మాగ్నికి, ఆ యోగానికి ఏమవుతుందంటే మన జ్ఞానాగ్ని కామోద్రేకాలు పొంది మన లోపల ఉండే శత్రువులు అందరూ మతం, మాత్సర్యం, అసూయ, ద్వేషం ఇవన్నీ ఉంటాయి కదా, కోపం, ఇవన్నీ కూడా శత్రువులందరూ ధ్వంసం అయిపోతారు. ధ్వంసం అయిపోయి చివరికి ఏంటంటే నేను, నా శరీరం నాది, నాది ఈ చెయ్యి నాది, కాలని నేను, నా పేరు అన్ని పోతాయి. నేను అది స్పృహ పోతుంది కంప్లీట్ గా. నువ్వు పేరు పెట్టి పిలిస్తే పలకవు కూడా. శరీరం శిథిలమైపోతుంది. అంత పూర్తయిందని నువ్వు అనుకోవచ్చు. కానీ అహంకారం కొంచెం ఉన్నా కూడా భగవంతుడు నేను ముక్తిని చేయడు. అహంకారం అనే చిన్న మొక్క ఉన్నా కూడా భగవంతుడు నేను రానివాడు. నువ్వు ఒక వైద్యశాలలో రోగిగా అప్పుడేమవుతుంది, నేను అహంకారం ఉంటే ఒక డాక్టర్ దగ్గర ఒక హాస్పిటల్లో పడతావు. పూర్తిగా నీ వ్యాధి అహంకారం అని పూర్తిగా కంప్లీట్ గా తగ్గే వరకు కూడా నువ్వు ఆ భగవంతుల్లో చేరలేవు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యాధి ఉంది అంటే నీ ఎక్కడో మూల ఉంది. నేను అనుకుంటావు, నువ్వు పైకి చెప్తావు నీ అహంకారం లేదని. నీకే తెలియకుండా లోపల ఉంది అహంకారం. అహంకారం పూర్తి దగ్ధమైపోతేనే నువ్వు జన్మ అంతం అవుతుంది. అది గ్రహించాలి ప్రతి భక్తుడు కూడా. కేశవ చంద్రసేన్‌కు జబ్బు చేసినప్పుడు గురుదేవులు అతన్ని చూసి ఇలా అన్నారు. తోటమాలి ఒక్కొక్కప్పుడు గులాబీ మొక్కలు వేళ్ళ మీద మంచు పడేటట్లు వాటి మీద మట్టిని తొలగిస్తాడు. పువ్వులు పెద్దవడానికి ఒక్కొక్కప్పుడు వేళ్ళను కొన్నింటిని కత్తిరిస్తూ ఉంటాడు. నువ్వు ఇంకా ఘనతర కార్యాలను నిర్వర్తించటానికే భగవంతుడు ఈ విధంగా నిన్ను ఆయుత్తపరుస్తున్నాడు కాబోలు అన్నారు గురుదేవులు. గురుదేవులు వ్యాధిని గురించి తన మనోవైఖరిని ఇలా వెల్లడించారు. వ్యాధి దాని పనిని అది సాగనివ్వు. శరీరం బాధపడనివ్వు. మనసా నువ్వు మాత్రం అందులో ఆనందంలో నెలకొని ఉండు. శరీరానికి ఎలాంటి కష్టాలు వాటిల్లినా, సుఖాలు ప్రాప్తించినా నిజమైన భక్తుడు ఎన్నడూ జ్ఞానదీప్తిని, శక్తిని కోల్పోడు. అతడి శ్రద్ధాభక్తులు ఎన్నడూ కుంటుపడవు. అతడి జ్ఞానతేజం క్షీణించదు. పాండవులకు ఎలాంటి ఘోరాపదలు వాటిల్లాయో చూడండి. కానీ క్షణమైన వారి జ్ఞానతేజాన్ని కోల్పోయారా? అలాగే కేశచంద్ర మీద అన్నాడు. ఒకసారి జబ్బు చేసిందట. చేస్తే గురుదేవులు అతను చూసి ఇలా అన్నట్టు, ఒక్కోసారి తోటమాలి ఎక్కడు గలవామి మొక్కల దగ్గర వెళ్ళ మీదకి వెళ్తాడు. వాడు మంచు పడేటట్టుగా చేస్తాడు, మట్టిని లొలగిచ్చి చేస్తాడు.
మంచు పడతా మర్చిపోతుంది కదా. అందుకని ఆ పువ్వులు పెద్దవడానికి కూడా ఒక్కొక్కసారి వేళ్ళని కొట్టుని కత్తిరిస్తుంటాడు. దానికి చేస్తుంటాడు సహకారాలు. ఏం చేస్తే పెద్ద పెద్ద పువ్వులు వస్తాయి అని ఎరువులు వేస్తా, దాన్ని పాదు కదిలిస్తూ నీళ్లు పోస్తూ చూస్తుంటాడు. ఇంకా ఇంకా చేస్తున్నాడు భగవంతుడు ఈ విధంగా అని. ఎప్పుడూ అది భగవంతుడికి ఆలోచన బట్టి నువ్వు ప్రతిదాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తావు. గురుదేవులు వ్యాధిని గురించి ఇంకా అన్నాడట, ఇలా వ్యాధి దాని పని అయితే సాగనీయు. నీకు వ్యాధి వచ్చిందనుకో, నీ కర్మ వల్ల వచ్చింది, దాన్ని సాగనిచ్చేదాన్ని నీ బాధపడాల్సిన పని లేదు. నాకు ఇది వచ్చింది, నాకు ఇది వచ్చింది, నాకు ఇది వచ్చింది ప్రతిసార్లు అనుకుంటే నీకు పోతుందా? పోదు కదా. నువ్వు మాత్రం ఆనందంలో నెలకొనుండు. నాకు వచ్చింది, నాకు రోగం వచ్చింది అనుకుంటే రోగంలో ఉంటావు. ఆ రోగం పోనీ, ఆ శరీరాన్ని బాధపడని, నువ్వు మాత్రం లోపల ఆనందంగా ఉండు. నేను ఆనందంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను అని నువ్వు చెప్పుకో, బయటికి విశ్వానికి చెప్పుకో. విశ్వం వింటది మాట. అంతేగాని అది గురించి వాళ్ళు తెలుసుకోకూడదు. శరీరానికి ఎలాంటి కష్టం వాటినా సుఖాలు రాత్రి నిజమైన భక్తులు ఎన్నడూ జ్ఞానదీపిన శక్తిని కోల్పోరు. అది నీకు రోగం వచ్చింది అనుకోండి, నాకు రోగం వచ్చిందని ఏడుస్తూ ఉంటే, ఏడిస్తే నీకు ఏడితే మిగులుతుంది. రోగం వచ్చింది, మరి ఎప్పుడు ఎన్నిసార్లు ఏం చేసావో, నువ్వు ఎవరినేం తిట్టావో, ఎవరినేం సాధించావో, ఎవరు తిండి పెట్టకుండా ఉన్నావో, ఎవరికి చేతులు పొడిచావో, ఎవరు కాళ్ళు పొడిచావో నీకేం తెలుసు? మరి నీ చూస్తుంటే నీకు తెలియదు, మర్చిపోయావు, చేసేసావు, మర్చిపోయావు. కానీ అందుకే శరీరానికి కష్టాలు వస్తాయి. అందుకని కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా దాని గురించి పట్టించుకోకూడదు నువ్వు, అది కుంటుపడతాయి. అందుకని జ్ఞాన తేజాన్ని శిల్చుకో. అంటే పాండవులు చూసాం కదా, మనం అందరం పాండవులను కౌరవులను చూసాం కదా. పాండవులు ఎలాంటి ఖురాపాట్లు వచ్చినా కూడా ఒక క్షణమైన వాళ్ళ జ్ఞాన తేజాన్ని కోల్పోలేదే. ధర్మరాజు వెళ్ళి ఆడాడు, జూదం ఆడాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. అన్నయ్య నువ్వు ఆడావు, అందుకే మా రాజ్యం పోయింది, మేము కూడా అవసరం అని చెప్పి అన్నారా ఎప్పుడన్నా? లేదే. అది మనందరూ సమిష్టి వ్యవహారం అనుకున్నారు. అందుకని వాళ్ళే పట్టుకుంటే ఇవాళ పాండవులు ఇట్లాంటి వాళ్ళని మనం చెప్పుకునేవాళ్ళమా? లేదు. అందుకని ఎవరి తేజస్సుని వాళ్ళు గుర్తుంచుకోవాలి అని చెప్పి రామకృష్ణ వారు చెప్తున్నారు. సహనం. వంగ అక్షరమాలలో ష, ష, స అనే 3 అక్షరాల కంటే మరేవి ఒకే రీతిలో ఉచ్చరింపబడవు. ఇలా ఈ 3 సహించు, సహించు, సహించు అని మనకు బోధిస్తున్నాయి. అక్షరాభ్యాసం చిన్ననాటి నుండి సహనాన్ని అలవర్చుకోవాలని అవి మనకివి తెలుపుతున్నాయి. మానవులకు సహనమే ప్రధాన గుణం. ఆ కమ్మరివాడి దాగలిని చూడండి. దాన్ని సమ్మెటతో ఎలా కొడుతున్నారో కాంచండి. అయినా ఇనుమంత కూడా అవి కదలటం లేదే. శాంతిని, ఓరిమిని మానవులు ఈ దాగలి నుంచి నేర్చుకుంటారు గాక. సహనం గురించి చెప్తున్నారు ఇక్కడ. సహనం అంటే ఎట్లా అంటే, ఈ అక్షర రూపంలో శేష సహ శేష అనే 3 అక్షరాలకి అంటే మరేవి ఒక రీతిలో ఉచ్చరించాలంటే ఇక్కడికి ఎక్కడ ఈ వంగ భాషలో మాత్రం, అంటే బెంగాలీ భాషలో. కానీ సహించు 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 అని మనకు బోధిస్తాయట. అంటే శాను సాను షాను 2 ఏదే అన్నీ ఒకటే వాళ్ళకి. అందుకని అక్షరాభ్యాసం నుంచి కూడా ఈ చిన్ననాటి నుంచి సహనాన్ని అవలంబించుకోవాలని అది చెప్తున్నాయని చెప్తున్నారు. అది ఎట్లా అంటే, ఇది దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నారంటే, కమ్మరివాడి దగ్గర చాగలు ఉంటుంది. ఏంటి కమ్మరివాడు దాన్ని వేడి చేసి దాన్ని కొడతా ఉంటాడు. సమ్మెడి చాకలి అని దాన్ని పనిముట్టుతోటి కొడతాడు అనమాట. సమ్మెడి దెబ్బలు కొడతా ఉంటాడు. ఆయన కొంచెం కూడా అది కదలదు. అది కొంచెం కూడా కదిలితే మరి ఇప్పుడు దెబ్బ తగలదు కదా, కదలకుండా పట్టుకోవాలి. అంటే అది సహనం. అది ఎంత సహనంగా ఉంటేనో ఆ పని అది జరుగుతుంది అని చెప్తున్నారు. సహనం లేకపోతే ఏ పని చేయదు. హలో శైలజ. అది ఇది చూస్తా ఉంటే ఇదయిందమ్మా. యాహ్! పేజ్ అయిపోయింది గదా! నేను రెడీ అవుతున్నాను. స్టాప్ చేయాలని బై మిస్టేక్ అది పాస్ చేశాను. యాహ్! అమ్మా అది 11:25 మళ్ళీ మీకు వేరే ఉంటదని నేను పాస్ చేసి అది చూస్తుంటే సడెన్‌గా నా చెయ్యి తగిలిందది. ఓకే. థాంక్ యూ సో మచ్ అమ్మా.